హలో అందరికీ నమస్తే. మన భారతదేశంలోనే రెండవ యోనిపీఠం కామాఖ్య దేవాలయం మన తెలంగాణలో మందమర్లో ఉంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. కామాఖ్య అమ్మవారి స్టోరీ ఏంటిది, కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం ఎక్కడుంది, ఆ అమ్మవారి శక్తిపీఠం యొక్క ప్రాధాన్యత ఏంటిది, మన మందమర్లో కామాఖ్య అమ్మవారి టెంపుల్ కట్టడానికి కారణం ఏంటిది, ఇవన్నీ విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అట్లా చూస్తే అమ్మవారి గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తెలంగాణలోని మందమరిలో శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కామాఖ్య అమ్మవారు స్వయంభూగా వెలిసారు. ఈ అయ్య గారే మందమర్ల టెంపుల్ కట్టేది. ఒకసారి ఈ అయ్య గారు అస్సాంలోని కామాఖ్య టెంపుల్ కు వెళ్ళినప్పుడు ధ్యానంలో ఉండగా కామాఖ్య అమ్మవారు కనిపించి యోనిపీఠం చూపించి నాకు ఇలా గుడి కట్టమని చెప్పిందట. ఇంత పెద్ద క్షేత్రం నాతో నవ్వుతుందా అని అనుకుంటుండగా అయ్యగారు వాళ్ళ భార్య ఆ అమ్మకి కామాఖ్య అమ్మ దేవుడు వస్తుందంట వచ్చి చెప్పిందట, నువ్వు నిమిత్త మాత్రుడివి, నీ వెనకాల నేనున్నాను, ఈ స్థలంలో కట్టమని చెప్పిందట. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య అమ్మవారి టెంపుల్ అస్సాంలోని గౌహతిలుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి అక్కడికి వెళ్ళాలంటే మనకు ట్రైన్ లో 50 గంటల టైం పడుతుంది. కామాఖ్య అమ్మవారికి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే పార్వతీదేవి తన ముందు జన్మలో సతీదేవిగా జన్మిస్తది. ఆమె తండ్రి దక్షుడు. ఒక రోజు దక్షుడు బృహస్పతి యాగం చేస్తూ దేవతలందరినీ పిలుస్తాడు. కానీ తన కుమార్తె అయిన సతీదేవిని మాత్రం పిలవాడు. ఎందుకంటే తండ్రి మాట వినకుండా తనకు నచ్చని శివుణ్ణి పెళ్లి చేసుకుందనే కోపంతో శివుడిని సతీదేవిని పిలవాడు. అప్పుడు సతీదేవి శివుడితో అంటుంది, మనం కూడా యాగానికి వెళ్దామని. అప్పుడు శివుడు పిలవని యాగానికి వెళ్లడం మర్యాద కాదని చెప్తాడు. నా పుట్టింటి వాళ్ళు నన్ను పిలవాలా ఏంటి అని శివుడు ఎంత వద్దని చెప్పినా వినకుండా వెళ్తుంది. సతీదేవిని చూసిన దక్షుడు సతీదేవిని అనరాని మాటలు అంటాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞగుండంలో దూకుతుంది. ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు వెంటనే వచ్చి యజ్ఞగుండంలో నుండి సతీదేవిని తీసి బాధతో రగిలిపోతుంటాడు. కోపంతో పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి ఒక వెంట్రుకను కింద పడేస్తే అందులో నుంచి కాలభైరవుడు ఉద్భవించి దక్షుణ్ణి చంపివేస్తాడు. అయినా పరమేశ్వరుని కోపం చల్లారదు. లోక రక్షణకై విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. అవి పడిన భాగాలే ఈ శక్తి పీఠాలు. అష్టాదశ శక్తి పీఠాలలో అతి శక్తివంతమైన శక్తి పీఠం కామాఖ్యాదేవి శక్తి పీఠం అస్సాంలో ఉంది. అస్సాంలో గుడి ఎట్లనైతుందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే కడతాండ్రు. ఇది అస్సాం టెంపుల్. ఈ గుడిలో విగ్రహాలు ఉండవు, యోని భాగాన్ని మాత్రమే పూజిస్తారు. గర్భగుడిలోని అమ్మవారి యోని భాగం నుండి సన్నని జలధార వస్తది. ఆ జలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ రాతి శిలలోనే అమ్మవారు ఉంటారని నమ్ముతారు. అంతేకాదు మానవ స్త్రీలకు ఎలాగైతే ప్రతి నెల ఋతుక్రమం జరుగుతుందో అలాగే ఇక్కడ కామాఖ్య అమ్మవారి కూడా 3 రోజులు ఋతుస్రావం జరుగుతుందని నమ్ముతారు. ఆ రోజుల్లో అమ్మవారి యోని శిల నుండి ఎర్రని స్రావం రావడం జరుగుతుంది. అప్పుడు ఆ శిలపైన తెల్లని వస్త్రాలను కప్పి ఉంచి గుడి తలుపులు మూసివేసి 3 రోజుల తర్వాత గుడిని శుద్ధి చేసి ఉత్సవం జరిపిస్తారు. ఈ ఉత్సవాన్ని అమ్మబూచి మేళ కుంభమేళ అని కూడా అంటారు. ఈ కుంభమేళకు చాలా మంది భక్తులు హాజరైతారు. అంతేకాదు అఘోరాలు సాధువులు చాలా మంది వస్తారు. అమ్మవారి పైన వేసిన తెల్లని వస్త్రాలు ఋతుస్రావంతో ఎర్రగా మారతాయి. వాటిని పార్వతీ గుండంలో ఉతికి ఆరవేసి వేలంపాట పద్ధతిలో విక్రయిస్తారు. అమ్మవారి ఋతుక్రమ సమయంలో పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుంది. ఇలా కామాఖ్య అమ్మవారి స్టోరీ తెలుసుకున్నారు కదా. ఇక మనం మందమరిలోని కామాఖ్య అమ్మవారి టెంపుల్ కి అయితే మెయిన్ టెంపుల్ పక్కన ఈ టెంపుల్ కట్టిండ్రు. ఇంతకు ముందు ఈ టెంపుల్ లో గ్రామ దేవతలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ టెంపుల్లో కామాఖ్య అమ్మవారితో పాటు 3 అమ్మవార్లను ప్రతిష్ఠించిండ్రు. లలిత అమ్మవారు, రాజశ్యామలాదేవి, వారాహిదేవి. ఇక్కడ కామాఖ్య అమ్మవారు స్వయంభుగా వెలిశారని చెప్పడానికి ఈ పిల్లర్సే నిదర్శనం. టెంపుల్ కోసం భూమి తవ్వుతుండగా ఈ 2 పిల్లర్స్ వెళ్ళినాయంట. ముందుగా మనం లలిత అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్ కాదు, పక్కనుంది మెయిన్ టెంపుల్. ఇదే మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ టెంపుల్ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ 9 వస్తాయంట. అంటే గుడి ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా పెద్ద టెంపుల్ ఇది. మెయిన్ టెంపుల్ ముందు చిన్న గణేష్ టెంపుల్ ఉంది. ఈ గణేష్ టెంపుల్ ఎంత ఉందో అంతే చిన్న చిన్న టెంపుల్స్ మెయిన్ టెంపుల్ చుట్టూ వస్తాయంట. అండ్ టెంపుల్ చుట్టూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. తాటి చెట్లు, కంకి చెట్లు, చుట్టూ ఉన్న వాతావరణంతో చాలా చాలా బాగుంది. ఇప్పటికే చాలా మంది విజిటర్స్ వచ్చి చూస్తున్నారు. చిన్న పాంపుట్ట కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ 3 అమ్మవార్లు ఉన్నారు కాబట్టి 3 అమ్మవార్ల నవరాత్రులు ఇక్కడ సెలబ్రేట్ చేస్తారట. ప్రతి నవరాత్రులకు యజ్ఞాలు జరుగుతాయట. ఎగ్జాంపుల్ వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తారట, యజ్ఞాలు చేస్తారట. ప్రతి అమావాస్యకు యజ్ఞం ఉంటదట, పౌర్ణమికి కూడా యజ్ఞం చేస్తారట. రాజయోగం కోసం మనం రాజశ్యామలాదేవి యజ్ఞం అయితే చేస్తాం, ఇక్కడ అవి కూడా చేస్తారట. ఇక మనం మెయిన్ టెంపుల్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. టెంపుల్ ఎంట్రన్స్ లో మనకు గణపతి విగ్రహం కనిపిస్తుంది. ఈ గణపతి విగ్రహానికి ముందుగా దండం పెట్టుకుని వెళ్ళిపోదాం.
ఇక గుడి లోపలికి. ఇక్కడ మంచిగా గమనించండి, గోల్డ్ కలర్ లో మధ్యలో శ్రీచక్రం ఉంది. శ్రీచక్రం చుట్టూ అమ్మవార్లు ఉన్నారు. ఈ అమ్మవార్లు ఎవరో కాదు, అష్టాదశ శక్తి పీఠాలు. శాంకరీదేవి శ్రీలంక, కంచి కామాక్షి తమిళనాడు, శృంఖలాదేవి ద్వారక, చాముండేశ్వరి కర్ణాటక, జోగులాంబ ఆంధ్రప్రదేశ్, భ్రమరాంబిక ఆంధ్రప్రదేశ్, మహాలక్ష్మి మహారాష్ట్ర, ఏకవీరికాదేవి మహారాష్ట్ర, మహంకాళికాదేవి మధ్యప్రదేశ్, పురుహూతికాదేవి ఆంధ్రప్రదేశ్, గిరిజాదేవి ఒరిస్సా, మాణిక్యాంబ ఆంధ్రప్రదేశ్, కామాఖ్యాదేవి అస్సాం, మాధవేశ్వరి ఉత్తరప్రదేశ్, వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్, మాంగళ్య గౌరీదేవి బీహార్, విశాలాక్షిదేవి ఉత్తరప్రదేశ్, సరస్వతీదేవి కాశ్మీర్. ఈ ప్రదేశాలన్నీ కూడా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు. ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క శక్తి పీఠంగా వెలిసింది. ఇక్కడ శ్రీచక్రం ఉంది కదా, శ్రీచక్రం కింద కామాఖ్య అమ్మవారు ఉన్నారు. టెంపుల్ మధ్యలో లలిత అమ్మవారు కనిపిస్తున్నారు కదా, అమ్మవారికి ఎడమ సైడు వారాహి అమ్మ ఉంది అండ్ కుడి సైడు రాజశ్యామలా దేవి అమ్మవారు ఉన్నారు. అమ్మవార్లకు సంబంధించిన అన్ని యజ్ఞ యాగాదులు హోమాలు అన్ని జరుగుతాయంట ఇక్కడ. ఫ్యూచర్ లో ఈ టెంపుల్ చాలా 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 పెద్ద పేరున్న టెంపుల్ గా మారుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో అస్సాంలోనే ఉంది కామాఖ్య టెంపుల్, మళ్ళీ ఇక్కడ మందమర్లనే ఉంది. అది కూడా యోని పీఠం రూపంలో ఉంది. పైన శ్రీచక్రం ఉంది కదా, శ్రీచక్రం కింద కామాఖ్య అమ్మవారి యోని పీఠం అయితే మనకు కనిపిస్తుంది చూడండి. వీడియో స్టార్టింగ్ లోనే చూపెట్టినాం అస్సాంలో ఎలా ఉందో యోని పీఠం, సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంది. ఈ పీఠం చుట్టూ మనకు దశ మహావిద్యలు కూడా కట్టిండ్రు. దశ మహావిద్యలు ఎవరంటే కాళికాదేవి, తారాదేవి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, చిన్నమస్త, భైరవి, ధూమావతి, బగలాముఖి, మాతంగి దేవి అండ్ కమలాదేవి. వీళ్ళందరినీ కలిపి మనం దశ మహావిద్యలు అంటాం. అయ్యగారు శ్రీచక్రానికే పూజ చేస్తున్నారు. శ్రీచక్రం అంటే ఏంటిదో కాదు, శ్రీచక్రం పైన 3 దేవతలు ఉంటాయండి. ఆలయం బయట చిన్న హనుమాన్ విగ్రహం ఉంది, నాకు భలే నచ్చింది. మంచిగా ఉన్నాడు బుజ్జి బుజ్జిగా హనుమంతుడు. పక్కనే నాగదేవతలు ఉన్నాయి. అసలు విషయం చెప్పడం మేము మర్చిపోయినా, ఏప్రిల్ 23వ తారీఖున 2025 ఈ 3 విగ్రహాలకు, లలిత అమ్మవారికి, వారాహి అమ్మవారికి, రాజశ్యామలా దేవికి, ఈ 3 విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తానరట అండి. వీలైనంత మందికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళండి, చాలా మంచిది. అమ్మవారు చాలా పవర్ఫుల్. చిట్ట చివరగా ఈ అమ్మవారు ఎవరంటే, గ్రామ దేవతలుగా పేరు పొందిన ఏలుపమ్మ మరియు వారి 6 అక్క చెల్లెళ్ళు. అమ్మవారు స్వయంభుగా వెలిసారని చెప్పాను కదా. ఈ ఆలయం తవ్వేటప్పుడు మనకి 2 పిల్లర్స్ దొరికినాయటండి. పసుపు కుంకుమ వేశారు కదా, ఇవే ఆ 2 పిల్లర్స్. వీడియో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ వీడియో అయితే చేసినాం. ఇక్కడ కామాఖ్య అమ్మవారు స్వయంభుగా వెలిసారనే విషయం చాలా మందికి తెలియదు. సో ఈ వీడియో ద్వారా వాళ్ళకు షేర్ చేసి తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.